రేపు పొద్దుంజాంలా ఢిల్లీలో ముఖ్యమైన మీటింగ్ కాబోతుందిలా. ప్రధానమంత్రి మోడీ సారు అన్ని రాష్ట్రాల సీఎంలతోటి వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్నాడు. దేశంలో సిలిండర్ల తిప్పలేంది, పెట్రోల్ బాధలేంది, సమరు సంగతి ఏంది మాట్లాడి పరిశీలించుకుంటాడట. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇయాల్టి వార్తలకు ముంగట హెడ్లైన్స్. బంకుల కాడ దగ్గుతున్న లైన్లు, సరిపోను వస్తున్నాయట ట్యాంకర్లు. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు డుమ్మాలు, మరెవరు మాట్లాడాలనో తిప్పలు. రేపే కవితక్క కొత్త పార్టీ ప్రకటన, రాజకీయం మాట్లాడుతుందట శానా. భద్రాచలానికి 351 కోట్లు, నవమికి జోరు ఏర్పాట్లు. షరతులతోటి చర్చలకు సిద్ధం, ఎల్లుండి ఆగొచ్చినట యుద్ధం. నీ కూరగాయలు తెస్తానికి బండి వేసుకొని పోవాలన్నారా? అట్లా నడుచుకుంటూ పోతే కాదా మామ? మా అయ్య అస్సలు బండి తీనిస్తలేడ్రా, ర్యాపిడో బుక్ చేసుకొని వస్తా. ఏడున్నామో చెప్పు, చల్ కావాలంటే 1000 రూపాయలు అడిగిస్తా, అంతేగాని బైక్ అడుగుతావేమ్రా? ఎట్లాగ పడుతున్నా నీకు? కారు కావాలనా? తీసుకుపో కాక, కానీ ఫుల్ ట్యాంక్ కొట్టియాలి చూడు అని అంటాన్రట. ఆవు మరి పెట్రోల్ దొరకదట, డీజిల్ లేదట అని ఉరుకుడాయే బంకుల కాడికి. నింబలవాడే ముచ్చటేందంటే నిన్నటంత ఆత్రం లేదు ఇవాళ. కొన్ని బంకుల కాడికి తిరిగి వస్తే అంతటా పలసగానే ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ ట్యాంక్ కొట్టే పోయినరు కానీ 500 కంటే ఎక్కువ కొట్టాలి. ఉన్న కాడికి మాకే కావాలంటే ఎన్నుకోలకు తిప్పలవుతుంది కదా మరి. ఇప్పుడు నేను ఆల్రెడీ 500 పోయించాను, ఇంకా పోయాను అన్నారు వేరే పెట్రోల్ బంక్. పెట్రోల్ బంక్ లైన్ లో ఉన్నాను. 120, 200. ఆల్రెడీ పెట్రోల్ ఉండే అయితే 200 తెప్పించుకోవడానికి వచ్చాను. ఇప్పుడైతే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నాం, అప్పలాగా అయితే చేయించుకున్నాం. అప్పుడు ఎంత అవసరం ఉంటే అంత తీసుకున్నాం వాళ్ళం. అంతకుముందు 100 దొరుకుతలేదు, ఈ లైన్ నిలబడలేక. ట్యాంకులో ఉండంగా కూడా ఉరుకొచ్చేటోళ్ళు చాలా మంది. దొరకదనే ప్రచారం ఒకటైతే మొత్తం నగదు కట్టి ఆయిల్ కొనుక్కరాక పెట్రోల్ బంక్ లో నో స్టాక్ బోర్డులు పెట్టుడు ఇంకో కారణము. చెల్ గసొంటి ఏం నడవ, ఈ పైకం కట్టవాల్సిందే, బంకు నడవాల్సిందేనని గవర్నమెంట్ ఆర్డర్ వేసుడుతోటి తెరుస్తురు అన్నట్టు. నా ముందే 5000 పోయించుకుని BMW 5000, 7000 అట్లా పోయించుకుంటున్నారు. పోయించుకునే వాళ్ళు కొంచెం పోయించుకుంటే కొత్త వాడదు. ఫుల్ ట్యాంకులు కొట్టించుకొని పెట్టుకుంటే కొత్త రాక ఏం వస్తుంది. 2-3 రోజులు అయితే పెట్రోల్ బంక్లు అక్కడ మనుషులు కనబడారు. ఎంత కావాలా? 1 లీటర్ కావాలా? నేను ఈ రోజు 500 పెట్రోల్ పోసుకునేసరికి 4 బండ్లకు తక్కువ అవుతున్నది. పబ్లిక్ లో భయం ఉన్నది, అయిపోతుందా అని అనుకుంటున్నారు, వేసుకుంటున్నారు. ఇక బంకులు నడిపెట్టాలని మందలిస్తే ఇది వరకు 50 రూపాయలు పోయించుకున్నాడు 500 కొట్టించుకుంటున్నాడు, 100 రూపాయలు పోయించుకున్నాడు 1000 రూపాయలు అవుతుంది. మళ్ళీ రేపటి రోజు ఉంటుందో లేదో అన్న భయంతో ఇలా చేస్తున్నారు, అంతే, ఇంకేం లేదు. లోడ్ రావడం అయితే కంటిన్యూస్గా వస్తుంది, రోజు ఎట్లా రావాలో ఆ విధంగా వస్తుంది. కానీ పబ్లిక్ కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది, అంతే, ఇంకేం లేదు. నిన్న 1056,000 పెట్రోల్ ట్యాంకర్లు, 1117 డీజిల్ ట్యాంకర్లు, మొత్తం 2173 ట్యాంకర్లు వచ్చినాయట మనోళ్ళు ఆత్రం చేయవాటికే. నిన్న 84% మనకి అడిషనల్ గా సప్లై చేయడం జరిగింది. 67% ఇంక్రీజ్ ఉన్నది మనకి డీజిల్ కి. తెలంగాణలో డీజిల్ పెట్రోల్ సరిపోనుంది, పబ్లిక్ భయపడే ఊరుకొస్తున్నారు అనేది ఆఫీసర్ల మాట. దేశంలో 2 నెలల మంది డీజిల్ పెట్రోల్ స్టాక్ ఉన్నదని సెంటర్ వాళ్ళు సాటింపేసారు మళ్ళొక పారి. అయితే ఆటోలకు వాడే గ్యాస్ కోసం అయితే ఆడాడ లైన్ లాగు పడ్డాయి. మొన్న గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవని లైన్లు, నిన్న పెట్రోల్ కోసం లైన్లు. ఇక రేపు ఎట్లుంటుందో పో. నెక్స్ట్ ఇంకా నిత్యావసర సరుకులు అంటారు, ఇక నూనె ప్యాకెట్లు పెరిగినాయి అంటారు, పప్పులు ఉప్పులు అన్ని పెరిగినాయి అంటారు. మళ్ళీ అక్కడే ఎగబడతారు వెళ్ళేసి డిమార్ట్ల దగ్గర, కిరాణా షాపుల దగ్గర. మనం చెప్తే ఇనేటోళ్ళు ఇవ్వాలి కానీ నెలకో 10 రోజులు అసెంబ్లీ పెడితే బాగుంటుందిలా. 33 జిల్లాలల్లో ఏం తిప్పలుంది, ఎవరికేం కావాలి, ఎవరికేం చేయాలి, మంచేంది చెడేంది అని ఎప్పటికప్పుడు మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కదా. మరి ప్రతిపక్షం గట్టిగా అడగొచ్చు, సర్కారు వాళ్ళు చెప్పున పనులు చేయొచ్చు. ఎమ్మెల్యేలందరికీ మాట్లాడే ఛాన్స్ వస్తుంది, తక్లీఫ్ జల్దీన తీర్చే తొవ్వ దొరుకుతుంది. ఇదంతా మన ఆపోచనలే. ఇంతకు ఇవాళ ఏమైందో అరుచుకుందాం పాన్రి, చలో అసెంబ్లీ. దావోస్కు పోయి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, అంతా బోకస్ అని బీజేపీ ఎమ్మెల్యేలు అగ్రిమెంట్లు చేయించడమని సర్కారు వాళ్ళు. మంత్రులు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు 70% విదేశీ ప్రయాణం చేసేసారు ఈ 2 సంవత్సరాలు. మేమందరం కూడా మా సొంత ఖర్చులతోటి వెళ్ళినాం అధ్యక్ష. అకామిడేషన్ కూడా మా సొంత ఖర్చులతోటి పోయినాము. వాళ్ళు దావోస్ లో
రాత్రి పడుకొని పొద్దున లేచినో లేదో కానీ ఇక్కడ మాత్రం పేపర్లలో 5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగిపోయినట్టు. మీరు అడిగారు లాభం ఎంత అని. 68,150 మందికి ఇప్పుడు వ్యక్తులకు ఉపాధి కల్పించడానికి ఈ రోజు వచ్చిన పెట్టుబడులు సంకల్పిస్తాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పబ్లిక్ అందించే వైద్యం మీద చర్చ నడిచింది. అటెంక సర్కార్ ఇచ్చే బిల్లులు పెంచాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. అటుకెళ్లి సీఎం రేవంత్ రెడ్డి సార్ సమాధానం చెప్పిండు. ఒకసారి బీదవాళ్ళు ఐసీయూలోకి పోతే తప్పకుండా ఒక ఆస్తి అమ్ముకోవాలి అధ్యక్ష. ఒక మామూలు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా 50,000 సర్జన్ ఫీ ఉంటుంది అధ్యక్ష. అలాంటిది మనం మొత్తం ట్రీట్మెంట్ కి ఈహెచ్ఎస్ లో 30,000 రూపాయలు పెడితే చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆరోగ్యశ్రీ కింద యాజ్ ఆన్ టుడే పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి? 600 కోట్ల 27 లక్షల రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా భారం వచ్చింది అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిపోయిన 600కు మేము 28 నెలల అదనంగా బకాయి పడ్డది 100 కోట్ల చిల్లరనే అధ్యక్ష. ఎప్పటికప్పుడు దాదాపుగా ఇచ్చుకుంటూనే వచ్చినాము. పాత సర్కార్ సీఎం రిలీఫ్ ఫండ్ పైకము ఆగం చేసిర్రు, మేము అట్లా కాకుండా చూస్తున్నాము అన్నాడు. 27 నెలలలో 2,046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. అప్పట్లో అసైన్డ్ భూములలో కట్టిన ఇండ్ల మీద కమిటీ వేసి నిర్ణయం చేస్తామన్నాడు మంత్రి పొంగులేటి సారు. హైదరాబాద్ లో ఆస్తి పన్ను మిత్తి మీద 190 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, అంతటా అదే రూల్ పెట్టాలని కోరినాయి ప్రతిపక్షాలు. ఇక 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దళితులకు ఇచ్చిన హామీల మీద వెళ్ళయింది. ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం. ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలకు 42%. మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. మన బై ఎలక్షన్ లో కూడా మా సోదరుడు నవీన్ ని పెట్టి నిలబెట్టి ఎన్ని కేసులు పెట్టినా నవీన్ గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తుంది అర్థమైతలేదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నో ముచ్చట్లు ఇలా పెడితే సర్కారు వాళ్ళు ఆన్సర్లు ఎప్పుడు నడిచింది. పాన్ షాపుల్లో కూడా ఇవాళ గాంజా కొకైన్ దొరికే పరిస్థితి. డ్రగ్ పెడ్లర్స్ విచ్చలవిడిగా తిరుగుతున్నారు, వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారు. వామదుల వల్ల డ్రగ్స్ వాడుతారు, వాళ్ళని చేస్తే ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం మొత్తంగా తెలంగాణ డ్రగ్స్ అంటే భయపడేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది అధ్యక్ష. అన్న నీ ఎంగనే పార్టీ పెడతదంటావే, పెడితే నడుస్తుందంటవా? నీ గిన్ని పార్టీలు ఉండగా గా పార్టీకి ఏడ సందు దొరుకుతుందిరా? ఆగో గట్లంటే ఎట్లా? వస్తేనే కదా తెలిసేది. అయినా అందులో ఏం తక్కువైందేనో ఇంకోటి పెట్టుడు ఉండే దాంట్లో ఉండక. ఒక అల్ల జెండా ఎగిరేస్తే పెద్ద లీడర్లు ఎవరన్నా జాయిన్ అవుతారా అనే చర్చలు నడుస్తున్నాయి ఉల్లా. గా మేడం పార్టీ గురించే. కొత్త పార్టీ ఎప్పుడు పెట్టేది ఏం పేరు అనేది రేపే చెప్పబోతుంది కవితక్క. శ్రీరామనవమి మంచి రోజా నీకు ఈ కార్యం పెట్టుకుందట. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు అయితే ప్రచారం అవుతోంది. తెలంగాణ అంటే రాష్ట్రము, ప్రజా అంటే పబ్లిక్ జాగృతి అంటే ఇన్నేళ్లు నడిపిన సంఘము. ఈ సెంటిమెంట్ తోటి అయితే జనంలకు జప్పున పార్టీ పేరు పోతుంది అనేది అక్క ఆపోచనట. ఇక జెండా అందులో రంగులు గుర్తులు ఏముంటాయో ఆమెనే చెప్తుందట. అట్లా నీ రేపటి ప్రెస్ మీట్ హైదరాబాద్ లో కాదుల్లో అత్తగారు నిజామాబాద్ లో ఓ పారి ఎంపీగా కూడా గెలిచింది ఇడికెళ్ళే. అసలు ఎందుకు పార్టీ పెడుతుంది, పెట్టి ఏం చేయబోతుంది, ఎట్లా కొట్లాడేది అన్ని ఎలా పెడుతుందట వివరంగా. లిక్కర్ దందా కేసులో జైలుకు పోయొచ్చినాక బీఆర్ఎస్ లో వడిరాక ఎన్నో మాట్లాడితే నోటీస్ లేకుండానే సస్పెండ్ చేసినాక ఆమెనే కార్ దిగి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పెట్టి పబ్లిక్ లకు పోయింది. తెలంగాణ అంతటా జరిగింది. మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు 11 కార్మికులతోటి మాట్లాడి ఎవల మాట ఏందో తెలుసుకుందట. ఇప్పుడున్న పార్టీలతోటి వాళ్ళకి న్యాయం జరుగుతలేదని కొత్త పార్టీ పెట్టవలసిందేనని డిసైడ్ అయ్యిందన్నట్టు. ఆల్రెడీ ఢిల్లీలోన్న ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెడితే ఆడ పని ఆల్చమైతుంది, రప్పునయ్యేటట్టు చూడాలని కోర్టుకి పోయింది. ఇయాల్టికైతే గింతే. రేపు కొత్త పార్టీ ముచ్చట్లు చెప్పినాక మన తీర్మాలలో మాట్లాడుకుందాం. మీకు ఉంటాం మళ్ళా. ఎక్కడి యుద్ధం, ఎవల కోసం యుద్ధం, ఎవరు చేయమన్నారు? ఏంది మనకి గోస? గ్యాస్ తిప్పలాయే, పెట్రోల్ తిప్పలు కాబట్టే మంచి నూనె రేట్లు పెరిగే, సరుకు సోదల సప్లై ఆగిపాయే, ఆడికేలు వచ్చేటి రావాయే. అంతా ఆగమాగం జగన్నాథం. మరి ఇట్లా ఎన్ని రోజులు? పోని మనం కొట్లాడుతున్నామా? మనకేమన్నా ఫాయిదానా అంటే అంతా బిలాల్ కంపెనీ. అయితే దునియా మీడియా ముచ్చటేందంటే
కరెక్ట్గా ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు గాని ఎల్లుండి యుద్ధం ఆగిపోవచ్చనే ప్రచారం అయితే జోరైంది. ఆల్రెడీ 5 రోజుల బ్రేక్ తీసుకున్న ట్రంప్ సారు ఇక మొత్తం ఆపేసే ఛాన్స్ కొడుతుందట. ఏదో అనుకుంటే ఏదో కావట్టే మరి. ఇరాన్ సంగతి చూద్దామంటే ఆళ్లే గల్ఫ్ దేశాలకు సూటి పెడితే దునియాకు గ్యాస్ బంద్ కాబట్టే ఆయిల్ సప్లై ఆగిపోవట్టే. పరిస్థితి మంచిగా లేక 7 నౌకలు ఆడనే ఆగిపోతున్నాయట సముద్రంలో. గా అమెరికా కోసం మనం ఎందుకు తిప్పల పడాలి, మనకెందుకు నష్టం కావాలని దుబాయ్, ఒమను, ఖతరు, సౌదీ అసొంటి దేశాలు ఆలోచనల పడి ట్రంప్ గారిని సతాయిస్తున్నాయట. చేసింది జాలయ్యా ఇక ఊకో అని. గ్యాస్ సమర్ అందని అన్ని దేశాలది ఇదే మాట. ఆఖరికి అమెరికాలో కూడా మెచ్చుతలేరట చాలా మంది. ఇంకో దిక్కు ఇరాన్ అస్సలు తగ్గుతలేదు. ఫస్ట్ నాడే సుప్రీం కమోని కాలం చేసినా అదే రువ్వడు చూపియబట్టే. మా తాకతేందో చూపిస్తామని అర్మూజ్ జలసంధి మూసేస్తే దునియాకు సుక్కలాగబడే కథ అయింది. సరే కూకొని మాట్లాడుకుందామని 2 దేశాలు ఎవ్వల కండిషన్లు వాళ్ళు పెట్టిరి. ఇట్లా చూస్తే యుద్ధం ఆగతట్టే ఉన్నది. ఈ లోపట ఇరాన్ కు మస్తు నష్టం చెయ్యాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేసి ఆయిల్, పవర్ ప్లాంట్లు, మిలిటరీ క్యాంపులకు సూటి పెట్టిందట. ఎల్లుండికి బరాబర్ 4 వారాలు అవుతుంది యుద్ధం బుట్టి. చూడాలి మరి శనారం ఆగుతుందో. డాక్టర్లు దవాఖానకు పోవాలి, లాయర్లు కోర్టుకు రావాలి, టీచర్లు బల్లే చదువులు చెప్పాలి, డ్రైవర్లు బస్సు నడపాలి, ఆఫీస్లో జాబులు చేస్తోళ్ళు చేయాలి. ఇట్లా ఎవ్వల డ్యూటీ వాళ్ళది. సరే ఆలస్యమైతే 1 గంట ఆలస్యంగా రావచ్చు. అంతలావు పని ఉంటే ఓ నాడు లీవ్ పెడితే పెడతారు. అంతేగాని నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నాకు నచ్చినప్పుడే పని చేస్తా అంటే నడుస్తుందా? హలో, జీతం తీసుకుంటలేవా? గిట్లయితే కష్టం. నచ్చకుంటే ఇంకో కొలువు చూసుకో అని అంటారు సాఫ్ సీదా. మరి గీసార్లేంది పోవాల్సిన కాడికి, అది కూడా 6 నెలలకో 3 నెలలకో పోయేదానికి కూడా గిట్ల డుమ్మాలు కొడతాన్రు. అసెంబ్లీకి రావాలంటే మా కష్టమైతున్నట్టుంది మన గౌరవ ఎమ్మెల్యేలకు. గవర్నర్ సారు స్పీచ్ నాడు తప్పితే ఎప్పుడు చూసినా సగం మీదగిన అగుపడతలేరు. ఒగొగ పారైతే ఆడొగలు ఈడొగలు ఉంటాన్రు. పొద్దుగాలొచ్చి హాజరేసుకొని వెళ్ళిపోయేటోళ్ళే ఎక్కువ. 12 గంటల వరకు అంత పల్సగా నియోజకవర్గంలా తిప్పలు చెప్పేతానికి కావాల్సినవి రావాల్సినవి అడిగేతానికి గినా ఇష్టం లేదేమో మరి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు, అందరిది ఇదే కథ. కాంగ్రెస్ కు 65 మంది, బీఆర్ఎస్ కు 37 మంది, బీజేపీ ఎంఐఎం కి 8 మంది, ఓ కామ్రేడు, మొత్తం 119 మంది ఉండాల్సి ఉండే. గిట్లుంది. కొందరు ఎమ్మెల్యేలైతే క్వశ్చన్లు అడిగినాక మంత్రులు సమాధానం చెప్పే యాళ్ళ గుడుంటలేరట. చల్ గిదేం తరికా, అందరు రావాల్సిందేనని స్పీకర్ సారు, సీఎం సారు, మంత్రులు ఎన్నో మాటలు చెప్పినా లైట్ తీసుకుంటురట. కానీ దేశంలో ఏ ఎమ్మెల్యేలకు లేనంత జీతం మనోళ్ళకే ఉన్నదట. మళ్ళా ఒక్కొక్కలకు నెలకు 2.5 లక్షలు. అసెంబ్లీకి వస్తే బత్త కట్టిస్తారు. చక్కటి కార్లు, డ్రైవర్లు, గన్మెన్లు, ఉండటానికి బంగ్లాలు, ఫోన్ బిల్లులు, ఆఫీసులు, ఇట్లా ఎన్నో సవలతులు చేస్తుంటే మనోళ్ళ పనితనమేమో గిట్లున్నది. 2 మాటల సీఎం పదవి వేసినా అంత పెద్ద లీడర్ కేసీఆర్ సారే వస్తలేడు. ఇక మేము రాకుంటే ఏమైతుంది అనుకుంటాన్రో ఏమో మరి. అసలు చట్టంలో ఏమున్నదో గాని తెలంగాణ వచ్చినాక ఓ 50 మంది ఎమ్మెల్యేలు కండువాలు మార్చొచ్చునబ్బా. ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలకు, ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలకు. ఆగో గట్లెట్లా పోతారని టికెట్లు ఇచ్చిన వాళ్ళు కేసులు పెట్టుడు తప్పితే ఒక్కళ్ళంటే ఒక్క పదవి కూడా పోలే మరి. శాసనసభ పక్షాన్ని విలీనం చేసిన వాళ్ళు కొందరైతే గుంపులు గుసాయించి బచాయించిన వాళ్ళు కొందరు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే 10 మంది ఎమ్మెల్యేల కేసు మళ్ళా ఫస్ట్కి వచ్చినట్టే. మా కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో గుసాయించారు. స్పీకర్ సార్ ఏమో వాళ్ళు పార్టీ మారలేదని తీర్పిచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు కేసేసిరు హైకోర్టులో. మరి మీ మాట ఏందని స్పీకర్ సార్ కు 9 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిందేగా. అయితే పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారి మీద కేసు వేయలేదట్టుల్లో. అంటే ఈయన మా కాలరనే ఉన్నాడని ఒప్పుకుంటున్నట్టే. దీనికో లెక్క ఉంది. ఈసారి కూడా జంప్ అయిందని అప్పట్లో కేసేసిండ్రు. మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తానికి కష్టపడ్డాడు. బీజేపీ ఎంపీని కాలు రెక్కించుకొని ఓటే ఇప్పించే. లేకుంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీ కూడా ఓడిపోవు. ఏహే అట్రోకు తిరిగినా అసలు టైం కు మన దిక్కే పనిచేస్తున్నా కేసులకించి పేరు తీసేసిరేమో మరి. ఇక ఇప్పుడు హైకోర్టు నోటీసులు పంపినందుకు ఇటు స్పీకర్ సారు అటు ఎమ్మెల్యేలు జవాబు ఇవ్వాల్సి ఉంటది. విచారణల మీద విచారణలు నడుస్తాయి. రూల్స్ ప్రకారం అసెంబ్లీలో స్పీకర్ సార్ తీర్పే ఫైనల్ అట. గల్లా హైకోర్టులో ఎవరికి నచ్చని తీర్పు వచ్చినా వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే ఛాన్స్ ఉంటది. ఆడ విచారణ వచ్చి
వచ్చే తీర్పు వచ్చే వరకు ఎంత కాలం అవుతుందో. కాకుంటే దానం నాగేందర్ సార్ కథనే ఏరే ఉంటట్టు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచి ఇక పదవిలుండి కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా పోటీ చేసి ఓడిపోయే. అబ్బా భద్రాచలం ఏమన్నా ముస్తాబైందా? రంగురంగుల లైట్లతోని రాత్రి పూటే చెక్కున మెరుస్తుందిల్లా. మంచిగా గుడి కాడ సలువ పందిళ్ళు వర్షిండ్రు, నీళ్ళ సౌలతి చేసిండ్రు, లడ్డూలు ఎక్కువ తయారు చేస్తున్నారు. శ్రీరామనవం వచ్చింది కదా, మరి దేవుళ్ళ కళ్యాణం మా సంబరం అనిపిస్తుందాయే. మన భద్రాచలానికి దక్షిణ అయోధ్య అని పేరు కూడా ఉండే. అందుకే గుడిని ఇంకింత శృంగారిచ్చే కార్యం పెట్టుకున్నది గవర్నమెంటు. మన భద్రాచలం గుడి కొత్త గావోతుందుల్లా. రేపు 586 కోట్ల రూపాయలతోటి పనులు షురు చేస్తాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఫస్ట్ అయితే 351 కోట్లు పంపుతున్నారు. నిత్య కళ్యాణ మండపం, ఎందరొచ్చినా తక్లీఫ్ కాకుండా కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్, చక్కటి గోపురాలు, భక్తులు రాసే రామకోటి సమర్పణ మందిరం, గల్లెపెట్టెలేంచడానికి హుండి లెక్కింపు హాలు, ప్రసాదం తయారు చేసే బంగ్లా కట్టిస్తారటగా పైకంతోటి. గుళ్ళు గోపురాల శాస్త్రం ప్రకారం కావలసిన ఎన్నో సౌలతులు పెంచాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. అట్లనే గోదావరి ఘాట్లు శృంగారిస్తారట. నదిల తానాలు వేస్తానికి మెట్లు, బట్టలు మార్చుకునే రూమ్లు పెంచుతారట. ఇక గోదావరి హారతి కోసం ఓ ప్లాట్ఫామ్ కట్టియాలని పిలాండ్లు గీసిండ్రు. ఓ ఏడాది లోపట గీ పనులన్నీ ఒడిపియాలని డేట్లు ఫిక్స్ చేసిండ్రు ఆఫీసర్లు. ఇవన్నీ నడుస్తే తిరుపతికి పోతే ఎట్లుంటదో అట్లుంటదట మన భద్రాచలంలో కూడా. అయితే అప్పట్లనే కేసీఆర్ సార్ చేపిస్తా అని ఎన్నో చెప్పిండు గాని ఏ కార్యం ముంగటపడలే. చేయాల్సిందే మరి. రాముల వారిని గొలుసుకుంటానికి ఎక్కడెక్కడికెళ్ళో శీతం వస్తారాయే. ఇక రేపు శ్రీరామనవమి. సర్కార్ తరపున సీఎం సారు పట్టుబట్టలు దేవోతున్నాడు. కళ్యాణం చూస్తానికి చాలా మంది వస్తారు కాబట్టి సౌలతులు పెంచిండ్రు. ఇక ఎల్లుండి పట్టాభిషేకం. అయితే సీతారాముల పెండ్లి కాకుండా పేర్లు గోత్రాలు మార్చి రామనారాయణుడి లగ్గం చేస్తున్నారనే లొల్లికి జెప్పున్నే శుభం కారటేస్తారట. ఏ రోజు వచ్చే కస్టమర్లా మంచిగా లేకుంటే వచ్చుడు మానేస్తారు. గిరాకీ తగ్గుతుందని బుగులు పడటానికి ఎప్పుడో ఎవలో 6 నెలలకో ఏడాదికో వస్తుంటారు. మంచిగుంటే తింటారు, లేదంటే పడేస్తారు. మనల్ని ఎవరు అడిగేది అని అనుకుంటారు కావచ్చు. కానీ అడిగే టైం వచ్చినప్పుడు అడిగేటోళ్ళు బరాబర్ అడుగుతారు. అడుగుడే కాదు, ఆ టెన్క గిట్ల కూడా కావచ్చు. మళ్ళా వందే భారత్ రైలు సూపులకు ఎంత ముద్దుగుంటది. కానీ అందులో పెట్టే తిండితోటి ఒకారం వచ్చిందట ఓ కస్టమర్ కు. బీహార్ కు పోయే రైల్లా మంచి తిండి పెట్టలేదని ప్యాసింజర్ రైల్ బండ్ల శాఖకు కంప్లైంట్ ఇస్తే IRCTC సంఘానికి 10 లక్షల జుర్మానేసిండ్రు. రైలు బండిలా టికెట్లు బుకింగ్ చేసుడు, క్యాటరింగ్ కాంట్రాక్ట్ జిమ్మేదారి ఈ సంఘానిదే. అట్లనే కాంట్రాక్టర్ అయ్యకు 50 లక్షల దండుగేసి కాంట్రాక్టే రద్దు చేయాలని ఆర్డర్ వేసిండ్రు. హౌ మరి పుక్కట్లేమన్నా పెడుతున్నారా? ప్లేట్ బువ్వకు 250 రూపాయలు తీసుకుంటారట. ఏమేం వడ్డిస్తారో గాని ఉడకని అన్నం కూరలు నీళ్ళ లెక్క పప్పు పెట్టిండ్రని ప్యాసింజర్ కంప్లైంట్ ఇస్తే బాగా చెప్తా దండుగలేసిండ్రు. రైల్ అంటే గిట్లనే ఉంటది. ఏం చేస్తాం, ఈ పూటకు చదువుకుందాం అనుకుంటారు కొందరు. కానీ పైకం తీసుకొని దానికి తగ్గట్టు తిండి పెట్టాలని కొంచెమన్నా ఆలోచన చేయకుంటే ఎట్లా? ఇగనన్నా మారుతారో మళ్ళొకరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూద్దాం తీ అనుకుంటారో. చూసిండ్రు కదా. ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.